వైజాగ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. సొంత గడ్డపై భారత్కు ఇది రెండో అతిపెద్ద ఓటమిగా నమోదైంది. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్లో పలు ప్రయోగాలకు దిగింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పోస్ట్మ్యాచ్ ఇంటర్వ్యూలో పేర్కొన్న ప్రకారం జట్టు ఒక బ్యాట్స్మెన్ను తగ్గించుకుని ప్రారంభంలో 2 వికెట్లు కోల్పోయిన తర్వాత 180 నుంచి 200 వరకు లక్ష్యాన్ని ఛేదించాలనే ఇలా చేశామని చెప్పాడు. మొదట బ్యాటింగ్లో అద్భుతాలు చేశాం. ఒకవేళ 180 లేదా 200 చేజ్ చేయాలనుకున్నప్పుడు 2 లేదా 3 వికెట్లు కోల్పోతే మిగిలిన బ్యాటర్లు ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఆలోచించాం. ప్రపంచకప్ స్క్వాడ్లో ఉన్న ఆటగాళ్ల అందరికీ ఛాన్స్ ఇవ్వాలనుకున్నాం. ఇట్స్ ఏ గుడ్ ఛాలెంజ్. మళ్లీ అవకాశం వస్తే ఈసారి చేజ్ చేస్తాం. గుణపాఠం నేర్చుకున్నాం అని సూర్య అన్నాడు.